విజయ్ ఇంటి వద్ద నుంచి మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కనిపిస్తున్నాయి, చూసారా? వాళ్ళంతా కూడా ఎలా ఎగిరి గంతులేస్తూ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. విజయ్ తండ్రిని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్, ఆ కేరింతలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు అలా లోపలికి వస్తూ ఉన్నారో లేదో వీళ్ళంతా కూడా గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఉన్నారు, కుటుంబ సభ్యులంతా కూడా. సో ఆయన మాత్రం హీ లుక్స్ సో కామ్ అండ్ కంపోజ్డ్. సో విజయ్ ఈ స్థాయి విక్టరీని సాధించినప్పుడు పేరెంట్స్కి ఉండే ఆనందం అని మనకు తెలుసు. బట్ దెన్ కీపింగ్ కంపోజ్ అన్నది అట్ దిస్ పాయింట్ చాలా కీలకం, బికాస్ కంప్లీట్ రిజల్ట్స్ ఇంకా బయటికి రాలేదు. సో కంప్లీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లియర్గా అందరికీ వచ్చేసింది. నెంబర్స్ కొద్దిగా అటు ఇటు అయినా ఒకళ్ళిద్దరు సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైనటువంటి ఒక వాతావరణం మనకి కనబడుతోంది. అయితే ఒక సినిమా హీరో, దట్టు చాలా ఇంకా ఫ్యూచర్లో ఉన్నటువంటి హీరో, యంగ్స్టరే, పెద్ద వయసే కూడా అయిపోయి రిటైర్ అయిపోయినటువంటి పొజిషన్లో లేడు. అలాంటి విజయ్ రాజకీయాల్లోకి రావటం, సినిమాలను పక్కన పెట్టి దట్టు ఇంత సీరియస్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఈ స్థాయిలో విజిల్ మోత మోగించడం అనేది మేబీ ఆ ఫ్యాక్టర్ ని కూడా ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేశారు. ఖచ్చితంగా, ఎందుకంటే వచ్చినటువంటి విమర్శలు సామాన్యమైన విమర్శలు కాదు, స్వయంగా తన భార్య నుంచి వచ్చిన విమర్శలు, తొక్కిసలాట్లో చాలామంది చనిపోవటం, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సరే ఎలాగూ సహజంగా ఉండేటువంటి వెంటాడినటువంటి వ్యవహారాలు, ఇక త్రిషాతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం గురించి చేసినటువంటి ప్రచారం, ఇలా అనేక అంశాలు ఇంపాక్ట్ చూపించినప్పటికీ కూడా విజయ్ ఈ స్థాయిలో విజయం సాధించడం అంటే ఖచ్చితంగా పెంటపాటి పుల్లారావు ఎంతకుముందు అన్నారు, జంజీ ఇంపాక్ట్ అనేది ఎంత సీరియస్గా పనిచేసింది. ఒక మార్పు కావాలని జనం కోరుకున్నారనేది మనకి అన్డౌటెడ్లీ. ఒక హీరోగా ఇంకా ఫ్యూచర్ ఉన్న వ్యక్తి కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యాడంటే హీ జెన్యున్లీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగే ఉండొచ్చు. అదొకటి. దాంతోపాటుగా శైశేఖర్ గారు ఇక్కడ మనం